ఎన్నికల యుద్ధానికి శ్రేణుల్ని సిద్ధం చేసే మహాయజ్ఞానికి ఉత్తరాంధ్ర వేదిక అయింది. భీమిలిలో సాగర తీరం దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదం చేసింది. పేదవాళ్ల తరఫున నిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పేదల సంక్షేమాన్ని వ్యతిరేకించే పెత్తందారి పచ్చకూటమికి మధ్య జరగబోయే యుద్ధానికి ప్రతి ఒక్క కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిలా కదం తొక్కారు. 5 ఏళ్ల పాటు పేదల సంక్షేమానికి లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా పాలనలో మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తేనే నాకు అండగా ఉండండని గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో పిలుపునిచ్చారు. భీమిలి సాక్షిగా లక్షలాది మంది కార్యకర్తలు పిడికిళ్లు బిగించి మేం సిద్ధం సిద్ధం అన్నారు. కేవలం మైక్ ను ట్యాప్ చేయడం కాదిది. ఈ భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు బాగా అర్థమవుతుంది. నేనున్నది మీకోసమే, మీరంతా జనం కోసం ఉన్నారు. మనమంతా కలిసి ఈ రాష్ట్రాన్ని పెత్తందార్ల కబంధ హస్తాల్లోకి జారుకోకుండా కాపాడుకోవాలని కార్యకర్తలకు నూరిపోశారు జగన్. జనవరి 27 ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయించిన విశాఖ సాగర తీరాన భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదటి సిద్ధం సభ జరిగింది. జగన్మోహన్ రెడ్డి యుద్ధ శంఖాన్ని పూరించే సభ ఇది. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్ అని 2009 నుంచి కొన్ని లక్షల సార్లు నిరూపితం అవుతూనే వచ్చింది కదా. జగన్ వస్తే జనసందోహం కదిలి వస్తుందంతే. భీమిలిలోనూ అదే జరిగింది. జనాన్ని చూసి ఆకాశం అదిరిపడింది. జనం హోరు చూసి సాగర కెరటాలు అసూయపడ్డాయి. భీమిలిలో అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు భీమిలిలో వినిపించిన హోరు సముద్రానిదా లేక జనసంద్రానిదా అన్నది తేల్చుకోవడానికి కొంత సమయం పట్టింది. అది సాగర ఘోష కాదని, దాన్ని మించిన జనహోరేనని తేలిపోయింది. భూమ్యాకాశాలను ఏకం చేస్తూ జై జై నినాదాలు మార్మోగాయి. తమ సైన్యాధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి పిలుపునిస్తే తాము విజయం సాధించడానికి ముందుకు ఉరకడానికి సిద్ధమే అన్నారంతా. తెలుగుదేశం జనసేనలది కౌరవసేనగా వర్ణించిన జగన్మోహన్ రెడ్డి కోట్లాది మంది ప్రజలే తనకు పాండవసేన అన్నారు. విపక్షాలన్నీ కలిసి రాజకీయ పద్మవ్యూహం పన్నుతున్నాయన్నారు. కాకపోతే ఆ వ్యూహంలో చిక్కుకోవడానికి మీ నాయకుడు అభిమన్యుడు కాడు, అర్జునుడు అని గర్జించాడు జగన్మోహన్ రెడ్డి. వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనంలో తునాతునకలైపోయిన సైకిల్, గ్లాస్ పార్టీలు ఈసారి చెట్టాపట్టాలేసుకుని పొత్తులతో ముందుకు వచ్చాయి. కుదిరితే బీజేపీని కూడా కలుపుకురావాలని కమలనాథులతో కాళ్లబేరాలాడుతున్నాయి. తాము చేయించుకున్న పదుల సంఖ్యలో సర్వేలన్నీ కూడా రానున్న ఎన్నికల్లోనూ తమ కూటమికి ఘోర పరాజయాలు తప్పవని తేల్చేయడంతోనే టీడీపీ, జనసేన నాయకులకు నిద్ర పట్టడం లేదు. అందుకే ఊతకర్రలు, క్షుద్రకుట్రల ఆసరా కోరుకుంటున్నారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇటు సూర్యుడు అటు పొడిచినా తన విజయాన్ని ఈ సృష్టిలో ఏ శక్తి ఆపలేదన్న ధీమా ఉంది. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సింహంలా సింగిల్ గా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవాల్సిందేనని శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్.
ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భీమిలిలో జరిగిన సిద్ధం సభ విపక్షాలకు వార్నింగ్ బెల్ మోగింది. అది వారి వెన్నులో చలి పుట్టించిందని రాజకీయ పండితులు అంటున్నారు.